కాసేపట్లో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. మత్స్యకారులతో కలిసి ఫిషింగ్ హార్బర్ను సందర్శించనున్నారు. అనంతరం మత్స్యకారులతో వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ హయాంలోనే జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. జువ్వలదిన్నె హార్బర్ను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోంది. హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మత్స్యకారులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ జగన్. రైట్, ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? మరి ఎంతసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు? ఏంటి అక్కడ సిచ్యువేషన్, అప్డేట్ చెప్పండి. అది ప్రస్తుతం నేను జువ్వలదిన్నె హార్బర్కి సమీపంలో వేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర ఉన్నాను. ఇదే కానీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది హెలిప్యాడ్. ఇక్కడే మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ కాబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మత్స్యకారులు ఈ తీర ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే బారులు తీరినట్టు పరిస్థితి ఉంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే మత్స్యకారులు అత్యంత ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి. నివురు కప్పున నిప్పులాగా వాళ్ళ ఆందోళన, ఆగ్రహం కనిపిస్తుంది ప్రభుత్వం పైన. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి చాలా రకాలుగా అన్యాయం చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మత్స్యకారుల మీద ప్రేమతో వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ జీవన వృత్తిని వాళ్ళకొక భరోసా ఇచ్చేందుకు చేసినటువంటి హార్బర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కన్నుబెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేసుకునే ప్రయత్నం కూడా మొదలెట్టింది. అందులో భాగంగానే ఇవాళ జువ్వలదిన్నె హార్బర్ని ప్రైవేటు పరం చేస్తూ అందులో దాదాపు 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అకాడమీ అనే ఒక దానికి ఇవ్వడం, కేటాయించడం జరిగింది. దీనికి హుటాహుటిన లోకేష్ వచ్చి ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మా కోసం మా జీవన శైలిని, మా జీవన వృత్తిని డెవలప్ చేసేందుకు, మాకు ఫెసిలిటేట్ చేసేందుకు, ఏదైతే చేపల వేట తర్వాత వ్యాపారం వీటన్నిటికి కూడా బాగా ఉపయోగపడేందుకు చేసినటువంటి ఈ హార్బర్ను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు, అందులో చీల్చి కొంత భాగాన్ని ఎందుకు బయటకు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కావాలంటే ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ సాగర్ డిఫెన్స్కి ఇంకొంచెం దూరంలో ఎక్కడో పక్కనైనా 100 ఎకరాలు ఇవ్వండి, 200 ఎకరాలు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే ఇక్కడ మాకు హార్బర్గా కేటాయించి మాకు దాదాపు ఒక 80 ఎకరాలు కేటాయించి గత ప్రభుత్వం నిర్మాణం కూడా దాదాపు 100% చేసింది. ఇక ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి హార్బర్లో చీల్చి కొంత భాగాన్ని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా పూర్తిగా ఆక్షేపణీయమని కూడా చెప్తారు. మరొక అంశం, ఈ ప్రాంత వాసులు, ఈ తీర ప్రాంత మత్స్యకారులని ఆగ్రహాన్ని గుర్తిస్తుంది. కడుపు మంటతో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గడిచిన కొన్ని సంవత్సరాలుగా తమిళనాడుకి సంబంధించిన బోట్లు ఏవైతే ఉన్నాయో, స్పీడ్ బోట్లు, మెకనైజ్డ్ బోట్లు అన్నీ ఇక్కడికి వచ్చి వాళ్ళ వలను తెంపేసి ఇక్కడ వేట సాగించి వీళ్ళ వృత్తిని దెబ్బతీయడమే కాకుండా వీళ్ళకి ఆస్తి నష్టం కలిగించే ప్రయత్నాలు తమిళనాడు కడలూరు బోట్లు చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా రక్షణ కల్పించి వాళ్ళ నుంచి అదుపు చేయాల్సిన ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మత్స్యకారులు ఏదైతే శ్రమపడి కడలూరు బోట్లని, ఒక 4 బోట్లని ఇక్కడ జువ్వలదిన్నె ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఆ వేటగాళ్ళని ఇక్కడే బంధించి బోట్లని ఇక్కడ నిర్బంధించడం జరిగింది. కానీ ఇక్కడ ఉంటే కొంతమంది ప్రభుత్వ పెద్దలు లాబింగ్ చేసి తమిళనాడు గవర్నమెంట్కి సరెండర్ అయ్యి వాళ్ళ తమిళనాడు గవర్నమెంట్ని మెప్పు పొందేందుకు ఆ కడలూరుకి చెందినటువంటి బోట్లు రాత్రికి రాత్రి బయటికి వదిలిపెట్టడం జరిగింది. తెల్లవారేసరికి మత్స్యకారులంతా నిర్ఘాంతపోయే ఘటన జరిగింది. పట్టుకున్న బోట్లు ఎట్టుపోయినా తెలుసుకునే లోపే మొత్తం కడలూరుకి ఆ బోట్లు చేరడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం మీద ఇటు తిరుపతి నుంచి అటు దాదాపు బాపట్ల దాదాపు 4 జిల్లాలకు మత్స్యకారులు రగిలిపోతున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా సమావేశమయ్యారు. మొన్న రీసెంట్గా పాకలలో, సింగరాయకొండలో పాకల్లో మత్స్యకారులు సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమావేశంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు కాపులంతా కూడా ఏదైతే మత్స్యకార పెద్దలు ఉన్నారో దీనికి సంబంధించి కుట్రదారులను బయటపెట్టాలి, ప్రభుత్వం స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటే ఈ కుట్ర జరిగింది. మేము కష్టపడి పట్టుకున్న పడవలను ఏదైతే ఉన్నాయో కడలూరు బోట్లని రాత్రికే డబ్బు ఇచ్చి కొంతమందిని లోపరుచుకుని బయటికి పంపడం అనేది నిజంగా మా పొట్ట కొట్టడమే, మా ప్రాణాలంటే లెక్కలేనితనమే అని చెప్తున్నారు. ఎందుకంటే కడలూరుకి సంబంధించిన బోట్లు అయితే ఉన్నాయో వేటగాళ్ళు ఈ ప్రాంతంలో మన వాటర్స్లో, ఇక్కడ ఏపీ వాటర్స్లో వేట సాగించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన మత్స్యకారుల మీద దాడులు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని నిరోధించాల్సినటువంటి ప్రభుత్వము గస్తీ పెట్టి పకడ్బందీ చేసి మన మత్స్యకారుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము తమిళనాడు బోట్లకి, తమిళనాడు ప్రభుత్వానికి దాసోహం అంటూ ఆ బోట్లను వదిలిపెట్టడం పట్ల కూడా ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వెల్లవెక్కుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ 2 ప్రధాన అంశాలను బేస్ చేసుకుని ఇవాళ జువ్వలదిన్నె హార్బర్కి రాబోతున్నారు. మత్స్యకారులతో
సమావేశం కూడా ఆయన ఏర్పాటు చేసి ముఖాముఖిగా వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ ఆందోళనలను వినే ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్గా ఇక్కడ హెలిప్యాడ్లో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి నేరుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హార్బర్కి వెళ్తారు. ఆ హార్బర్లో ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా మత్స్యకారులతో అక్కడే స్వయంగా మాట్లాడతారు. అక్కడి నుంచి కొంచెం దూరంలో బ్యాక్ ఒక 500 మీటర్స్ వెనక వైపు ఉన్నటువంటి మీటింగ్ పాయింట్కి చేరుకుంటారు. మీటింగ్లో దాదాపు వేలాది మంది మత్స్యకారులు ఇటు తిరుపతి నుంచి బాపట్ల వరకు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆడ సమావేశం ఏర్పాటు చేస్తారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయన చెప్పేదానికంటే వాళ్ళ ఆవేదనను, వాళ్ళ యొక్క కడుపు మంటను, ఆగ్రహాన్ని వినే ప్రయత్నం చేస్తారు. ఏదైతే ప్రభుత్వం అన్యాయంగా వాళ్ళకి తమిళనాడుకి సంబంధించినటువంటి బోట్లకి, తమిళనాడు ప్రభుత్వానికి దాసోహంగా ఉంటుందో దాన్ని వినడం ద్వారా వాళ్ళకి భరోసా కల్పించే అవకాశం ఉంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ జువ్వలదిన్నె హార్బర్ని అప్పట్లో శంకుస్థాపన చేసినప్పుడు విర్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత శరవేగంగా ఆయన విజిట్ చేయకపోయినప్పటికీ శరవేగంగా ఈ హార్బర్ని పూర్తి చేయడం జరిగింది. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ హార్బర్ని ప్రారంభించకుండానే ఎన్నికలు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా ఇక్కడ ఏదైతే హార్బర్ ఉందో జువ్వలదిన్నె హార్బర్ పూర్తిగా ఇప్పుడు మనుగడలోకి వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మా జీవన భృతిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏర్పాటు చేశారో దానికి క్రెడిట్ రాకూడదు, గత ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదు, జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ రావడం ఒక కుట్రలో భాగంగా కూడా ఇలాంటి ప్రైవేటు పరం చేసే సిద్ధాంతాన్ని లేదా ప్రైవేటు పరం చేసే పాలసీని ఎంచుకున్నారు. లేదా